అయితే దాని విషయమై శ్రద్ధ వహించినా ఇప్పుడు ఆ చేతులు దానికి నిప్పు పెడుతున్నాయి. ఎందుకంటే అది అయిపోయింది కథ. మన సంగతి కూడా అలాగే ఉంటుంది. బయటికి అంత బాగానే కనిపిస్తూ ఉన్నాం, అంతరంగంలో ఏముందంటే ఫలించక ఎండిపోయాం. గలిత 5లో మనకు పరిచయం కదా, 2 రకాలైన ఫలాలు. ఫ్రూట్స్ ఆఫ్ ద ఫ్లెష్, శరీర సంబంధమైన ఫలాలు. రెండవది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలమేమనగా. ఫలములు బహువచనం కాదు, ఒకే ఫలములోనే ద్రాక్ష గుర్తుంటుంది కదా, అలాగే ఎష్కోల్ ద్రాక్ష గల. ప్రతి విశ్వాసకు గల. ఈ గెలలో ఏముండాలంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశ, నిగ్రహం ఇవన్నీ ఉండాల. కానీ మన గెలలో ఏముంటాయి? ద్వేషము, కక్ష, కుళ్ళ, విమతము, మతం, అవన్నీ ఇంకెంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకోండి.